పెద్ద నోట్ల రద్దుతో జనం ఇబ్బందులు పడుతున్నారు. 500, 1000 రూపాయల నోట్లు రద్దై 20 రోజులు దాటినా కష్టాలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు 10,000 నగదు వెసులుబాటు కల్పించింది సర్కార్. దీనిపై బ్యాంక్ అధికారులకు ఆర్బీఐ ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది, ఉద్యోగులు ఏమంటున్నారో మరిన్ని వివరాలు బుచ్చన్న అందిస్తారు. నోట్లు రద్దై దాదాపు 20 రోజులు అవుతున్నది. 1వ తారీఖు నవంబర్ 8న నోటు రద్దయినాయి. డిసెంబర్ 1వ తారీఖు జీతాలు ఇచ్చేది వల్ల 10,000 రూపాయలు నేరుగా వాళ్ళకి క్యాష్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తామన్నది. దీనికోసమై ప్రభుత్వం నుంచి బ్యాంకింగ్ రంగం నుంచి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, దీనిపైన ఉద్యోగులు ఏమంటున్నారో వారితో మాట్లాడి మనం తెలుసుకున్నాం. ప్రస్తుతం మనం ఉన్నది రాజీవ్ గృహకల్పలో ఉన్నాం. ఇక్కడ వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన చాలామంది ఎంప్లాయీస్ ఇక్కడున్న బ్యాంకులలోనే డబ్బులు తీసుకుంటున్నారు. ఎట్లాంటి ఏర్పాట్లు వాళ్ళు ఏమంటారో తెలుసుకుందాం, చూద్దాం ఒకసారి. గృహకల్పలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లోపల ఉన్న మనం ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. అన్న ఏం పేరు? భాస్కర్. భాస్కర్ అన్న, ఏమిట్లా చేస్తున్నావు? కొలు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ట్యాక్స్లు గుంజుతున్నావు బాగానే? ఆ ట్యాక్స్ ఏడొస్తాయి అన్న, వస్తలేవానే? ఎట్లా వస్తాయి? అంత అన్ని బంద్ అయిపోయా. అంతేనా? అంతే కదా. మన జీతం సంగతి ఏంది? శాలరీ అయితే బ్యాంకులో పడుతున్నాయి అన్నారు. 10,000 డ్రా చేసుకోమన్నారు. ఏమేమి ఇచ్చి డ్రా చేసుకోమంటే ఎట్లా చెప్పారు మీకు? కాగితం ఇచ్చిరా లేకపోతే ఎట్లా? ఏం లేదు, ఓన్లీ ఓరల్ ఓరల్ అంటే ఎట్లా తీసుకుంటున్నారు దీంట్లో ఓన్లీ చెక్ తో. అంతేనా? త్రూ చెక్ బాగానే ఉన్నాయి ఇక్కడ. త్రూ లైన్ ద్వారా చేసుకుంటాం. లైన్ ద్వారా ఎన్ని గంటలకు వచ్చిన లైన్లకు? హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అవుతుందా? మిగతా వాళ్ళ మీ ఆఫీసులో అంతా ఇదే బ్యాంకా వేరే దానికి? దాదాపు అన్ని బ్యాంకుల నుంచి ఉన్నారు. అన్ని బ్యాంకుల నుంచి ఉన్నారు. నీ పేరేం పేరే? శ్రీకాంత్ అన్న. ఏమిట్లా చేస్తున్నావు? కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. నువ్వు కమర్షియల్ ట్యాక్స్ అందా కమర్షియల్ ఉన్నారు ఇక్కడ. హాఫ్ అన్ అవర్ అయింది వచ్చి, తొందరగానే అయిపోయింది. విత్ డ్రా ఫామ్ ఇచ్చారు. చూపి పైసలు చూపి 10,000. చిల్లర మార్కెట్ లో తీసుకోవాలి, మార్కెట్ లో తీసుకుంటాం. అంతేనా? అంటే ఈ ఏర్పాటు బాగానే ఉందా? బాగానే. నీ పేరేం? రామ్ గణేష్, సేమ్ డిపార్ట్మెంట్. ఎంత తీసుకున్నాడు? 10,000. ఓన్లీ 2,000. 100s కొద్దిగా అరేంజ్ చేస్తే బాగుంటుంది. 100s, 500s తీసుకుంటా. చెక్ అంటే ఆఫీసులో ఇచ్చిన మీరు పర్సనల్ తీసుకుంటారు? పర్సనల్ అండి. మా చెక్ గవర్నమెంట్ ఏ డిపార్ట్మెంట్ చేస్తారు మీరు? మేము సర్వీస్ కమిషన్. ఏర్పాట్లు ఓకేనా? బాగానే ఉన్నాయండి. మా చెక్ మీద మాకు 10,000 ఇస్తున్నారు. చెక్ మీద ఇస్తున్నారా? అవునండి. కొందరికి ఓవరాల్ ఇస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ 10,000 రూపాయలు. అవునండి, పర్ డే 10,000 అంట. చెక్ మీద మా చెక్ మీద ఇస్తున్నారు. ఏం పేరు మీ పేరు? సరిత అండి. సరిత గారు, ఇట్లా ఇవి మళ్ళీ 2,000 రూపాయలు ఇస్తున్నట్టు కదా? అవునండి, 2,000 ఉందండి. చేంజ్ లేదంట. మరి ఎట్లా చేంజ్ ఇంకా బయట చేసుకుంటాం, ఏం చేస్తాం. కనీసం మనీ అయితే ఇస్తున్నారు కదా. అంతే కదా, ఇబ్బంది దానికన్నా ఇది బెటర్ అంతే కదా. నమస్తే. ఏం పేరు? పేరు శ్యామ్ కుమార్. శ్యామరావు, పొద్దుగాల నుంచి ఎంతమందికి ఇచ్చినావు? కనీసం 200 మందికి ఇచ్చినావా? ఏం తక్లీఫ్ అవుతుంది ఏమన్నా? కాదా? ముందే 2,000 నోట్లు ఉన్నాయి. ఒకటి మిస్ అయిపోతే మా కష్టం కదా. మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేరే కౌంటర్ పెట్టిన ఏమన్నా? లేవే. ఎన్ని గంటలకు వచ్చినావు డ్యూటీకి? 10 o'clock వచ్చిన. 10 గంటల నుంచి ఆగకుండా చేస్తున్నావా? కంటిన్యూ. లంచ్ 10 నిమిషాలు కూడా పోతలేము. అంతేనా? అంతే. మరి పగటిలో ఏమన్నా విన్నావా? తిన్నాం, కొంచెం టిఫిన్ తెచ్చుకొని. అంతేనా? బాగా అలసిపోయినట్టు మొఖం. మళ్ళీ ఏం చేస్తాం, కంటిన్యూ 10 అవుతుంది రోజు. కాదు మరి నీ జీతం ఎట్లా తీసుకుంటున్నావు? ఇంకా జీతమే తీసుకోలేదు. అంతేనా? ఏం పేరండి? పేరు జయరావు అండి. జయరావు గారు, ఏమిట్లా చేస్తున్నారు? నేను ఎల్ఐసిలో చేస్తాను. ఎల్ఐసిలో చేస్తున్నారా? ఏం వసూలు అవుతున్నాయి? ఎల్ఐసిలో పాత పెండింగ్ ఉన్న పాలసీలు ఏమైనా వస్తున్నాయా? పాత నోట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, అందుకని తగ్గిపోయింది. మరి జీతం ఎట్లా మీది? జీతం ఏముందండి, వస్తుంది. తీసుకున్నావా? పెద్ద తీసుకున్నావు? ఇంకా తీసుకోవాలి. తీసుకోనికి వచ్చారా? అంటే గవర్నమెంట్ వాళ్ళకు విడిగా ఏర్పాటు చేయడం బాగానే ఉందా? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఇక్కడ? ఏమో సార్, ఏం చెప్పగలం, కష్టంగా అనిపిస్తుంది. ఏం చెప్పడానికే కష్టమా లేదా నిజంగా కష్టం అవుతుంది? కష్టం అవుతుంది. అంతేనా? ఏం చేసి మరి ఎట్లా ఇది ఎన్ని దినాలు చూడాలి, మరి తప్పదు కదా, ఏం చేయగలం. అంతేనా? అంతే కదా సార్. ఏం పేరు? శ్రీనివాస్ రెడ్డి. ఏమిట్లా చేస్తారు మీరు? నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ చేస్తాను. నేను లాస్ట్ వీక్ 24,000 తీసుకున్నా. ఈ నెలలో తీసుకోవాలంటే మళ్ళీ నేను 6వ తారీఖుని తీసుకోవాలంట. ఇప్పుడు 1వ తారీఖు శాలరీ పడింది, అది తీసుకోవడం లేదంట. వీక్లీ 24,000 కదా. ఇప్పుడు 1వ తారీఖు శాలరీ పడింది, అది తీసుకుని రైట్ లేదు ఇప్పుడు నాకు. ఏం చేద్దంటే నేను 30వ తారీఖుకి నాకు 25,000 తీసుకున్నాను నేను. అంటే 1వ తారీఖు శాలరీ పడింది, తీసుకోవడానికి లేదు. అంటే ఇప్పుడు ఈ నెల జీతం తీసుకునే అవకాశం లేదు. మళ్ళీ ఒక 1 వీక్ వెయిట్ చేయాలి నేను. మరి హ్యూమన్ రైట్స్ కమిషన్లో పనిచేస్తే నీ హక్కులకే భంగం అవుతుంది. అది మరి గవర్నమెంట్ ఆలోచించాలి. అది హక్కులు భంగమే. మరి అది 1వ తారీఖు నెక్స్ట్ వీక్ వరకు ఆగవలసిందే నేను ఇప్పుడు శాలరీ కోసం. ఇప్పుడు ఏ తారీఖున తీసుకున్నావు పైసలు? నేను 28, 29, 30 తీసుకున్నా. ఎన్ని తీసుకున్నావు మొత్తం? 10,000, ఒక రోజు 10,000, ఒకసారి 5,000, ఒకసారి 5,000. 25,000 అయిపోయింది 30th.
అంటే ఇప్పుడు 1వ తారీఖున జీతం పడింది. ఈ జీతం తీసుకోవాలంటే నేను 1 వీక్ కాగాలి మళ్ళీ. 2016 చివరి నెలలో జీతం లేట్గా తీసుకోవాల్సి వస్తుంది. అంతే మరి, స్పెషల్ కౌంటర్స్ ఏమీ లేవు. అంటే తప్పు బ్యాంక్ వాళ్ళు దీని ప్రాబ్లం అయితే ఉందిలే కానీ సహకరించారు అనుకోండి. ఏం పేరు? నా పేరు మజరుద్దీన్ అండి. ఏ డిపార్ట్మెంట్? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సార్. ఓకే, తీసుకున్నారా? తీసుకున్నాను సార్ ఇప్పుడు సార్. వందలు వచ్చినాయి? లేదండి, 2000 నోట్స్ వచ్చినాయి. తొందరగా దొరికినాయి మాకు, ఓన్లీ ఒక 15 minutesలో దొరికినాయి అండి. కానీ అంటే ఓన్లీ ఎంప్లాయీస్ అయినందుకు ఇక్కడ రద్దీ అవును సార్, రద్దీ లేదు. ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి రద్దీ లేదు ఎక్కువ. అంటే ఇబ్బంది ఏం కాలేదు? ఇబ్బంది ఏం కాలేదండి, తీసుకున్నాం మేము. అంతా ఓకే, ఫైన్. మీ పేరు ఎప్పుడమ్మా? మాణికమ్మ సార్. మాణికమ్మ, ఏం పని చేస్తావు తల్లి? మేము ఉప్పర్ పని చేస్తాం సార్. ఏడ బ్యాంకులో పోయినా పైసలు లేవంటారు. మరి ఏడ ఇదంతా కొలువుదారులు ఉండేది, వీడికి ఎందుకు వచ్చినావు మరి? ఈడ అంటే దొరుకుతాయేమని వచ్చినాం. మరి ఏమన్నారు మరి? ఏడ లేవని చెప్తారు. మరి ఎట్లా నిన్నారు సార్? అన్ని ఉన్నాయి. ఇక పింఛన్ గురించి దాని గురించి అన్నిటి గురించి ఏ పింఛన్ రాలే, ఏం రాలే ఇది వరదాకా. మరి దేని గురించి నిన్నటి నుండి తిరుగుతున్నా. అకౌంట్ ఏ బ్యాంకులు ఉంది? అకౌంట్ మేదిపట్నం బ్యాంక్ లో ఉంది. ఆడ నేను పైసలు లేవంటే ఇక్కడ వచ్చేసిన. 500 1000 నోట్లు ఎందుకు తీసుకుంటలేరు? ఎందుకు తీసుకుంటలేరో మాకేం తెలుసు. నేనైతే చదవలేను సార్. టీవీలో చూస్తలేవా? ఎవరైనా చెప్తే టీవీలో చూస్తా కానీ చదవలే. ఏమైందట? ఎందుకు అట్లా అయిందట? ఎందుకేమో డూప్లికేట్లు ఎట్లా అయినాక అట్లా అయిందా అని చెప్పారు. మరి అంతే. అంతేనా? డూప్లికేట్ రోడ్ల కోసం అయిందా? ఉన్న వాళ్ళకి చేయాలి కానీ మరి పేదలకు చేస్తే ఎట్లా సార్? మరి దీనికి ఇప్పుడు మోడీ సార్కి ఏం చెప్తావు చెప్పు. ఇప్పుడు మాణిక్యమ్మకు మంచి జరగాలంటే ఏం చేయాలి మోడీ సార్కి చెప్పు. ఆ పైసలు అయితే నాకైతే మంచి కొడతలేదు సార్. అసలు ఆ పైసలు కళ కొడతలేవు అసలు. ఏందో యాదైనా కళ కొడతలేదు. పాత లోట్లే మంచిగా కొడతాయి. అమ్మ, ఏం పేరు? నా పేరు వసంత అండి. అమ్మ, ఏమిట్లా చేస్తారు? కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అండి. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్. అమ్మ, మీ దానికి పైసలు ఇవ్వద్దన్నారు కదా, తీసుకోవద్దన్నారు కదా పాత నోట్లు? తీసుకోవద్దన్నారు కానీ ఇప్పుడు మేము చెక్ విత్డ్రా చేయడానికి వచ్చాము. ఇప్పుడు జీతము ఇట్లా తీసుకోవడం బాగుందా? కరెక్ట్ దాంట్లో ఏటీఎంలో తీసుకునేదే బాగుందా? బ్యాంకులకి విత్డ్రా చేయటమే బాగుంటుంది. బాగుంది కదా. ఇప్పుడు మరి మీకు ఇట్లా ఇక్కడ సపరేట్ కౌంటర్లు ఏర్పాట్లు బాగానే ఉన్నాయా? ఇక్కడ బాగానే ఉందండి. ఈ బ్యాంక్ లో బాగా చేస్తున్నారు. బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ సర్వ్ చేస్తున్నారు మంచిగా. బాగా చేస్తున్నారు. ఏం తక్లీఫ్ లేదు? ఏం తక్లీఫ్ లేదు ఇక్కడ. హైదరాబాద్ నగరంలో ఉన్న బ్యాంకులలో దాదాపుగా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల కోసమే కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేకమైన లైన్లు ఉన్నాయి, కొన్ని బ్యాంకులలో లేవు అని చెప్తున్నారు. అయితే వారంలో తీసుకోవాల్సిన అమౌంట్ కంటే ముందే ఎవరైనా డ్రా చేసుకుంటే కనుక వాళ్ళకి తీసుకోవడానికి అవకాశం లేదు. ఈ నెల జీతాన్ని వాళ్ళు ఇప్పుడు తీసుకోలేరు. వచ్చే వారం కానీ లేదా అటొచ్చే వారం కానీ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒక బ్యాంకుకు సంబంధించిన వివరాలు ఇవి. మరో బ్యాంక్ వెళ్దాం, మరికొంతమంది ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడిన వాళ్ళు ఏమంటారో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉన్నది నాంపల్లిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు. ఇక్కడ ఇవాళ దాదాపు మధ్యాహ్నం నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు 10,000 రూపాయలు ఇస్తున్నారు. అందరికి ఇస్తున్నాయి 2,000 నోట్లే ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. దానికంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 3.5 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీటితో పాటుగా 2,24,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మన రాష్ట్రంలో పనిచేస్తున్నారు. సుమారుగా 7 లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారు. వీరందరికీ 10,000 చొప్పున తీసుకున్నా కూడా దగ్గర ఒక 70-75 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి రావాల్సింది మొత్తం వీళ్ళ జీతాలకు సంబంధించింది. ఇన్ని ఏర్పాట్లు ఉన్నాయా లేవా అనేది ఇప్పటిదాకా మనతో మాట్లాడితే కొన్నిట్లనే బాగానే ఉంది, కొన్నిట్లనే కొంత ఇబ్బంది అని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది మన దగ్గర రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. ఏం పేరు? నేను వెంకటరెడ్డి. నేను తెలంగాణ రిటైర్డ్ లెక్చరర్స్ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్. తీసుకున్నారా పెన్షన్? నేను మామూలుగా 8 సంవత్సరాల కింద రిటైర్ అయినా. ప్రతి నెల మొదటి తేదీన నాకు నా సెల్ ఫోన్కు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏది మీ బ్యాంకులో ఇంత పెన్షన్ క్రియేట్ అయ్యింది అని చెప్పి సమాచారం వస్తుంది. ఇంతవరకు నాకే కాదు, మాకు సంబంధించినటువంటి సభ్యులంతా మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు. ఎవరికి కూడా అట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ లేనప్పుడు మాకే ఇన్ఫర్మేషన్ మా ఖాతాలో జమ కానప్పుడు మేము బ్యాంకు పోయి తీసుకునేటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు అనేటువంటిది ఇది ఒక కొత్త పరిస్థితి. కాబట్టి 10,000 రూపాయలు కాదు, అసలు ఇంతకుముందు కనీసం బ్యాంకుల ఖాతాలన్నా క్రియేట్ అయ్యేది 40,000 50,000 మాకు వచ్చే పెన్షన్. ఇప్పుడు అసలు అమౌంటే క్రియేట్ కాలేదు. ఇంకా 10,000 ఇచ్చేటువంటి ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది బ్యాంకు వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఎందుకు కాలేదు అనేటువంటిది వాళ్ళు అంటున్నటువంటిది ఏమిటి? బ్యాంకులో మీకు తెలియనిది ఏమున్నటువంటిది? ఇప్పుడు ఎవరికి మామూలుగా పెన్షనర్స్కు ఉద్యోగస్తులకు మామూలు ఖాతాదారులకు కూడా డబ్బు ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితి వల్ల ఏర్పడ్డది. దీనివల్ల ముఖ్యంగా పెన్షనర్స్ చాలా ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం
పెన్షనర్స్కి ఉద్యోగస్తులకు అందరూ కూడా 10,000 రూపాయల చెల్లింపుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినామనేటువంటిది మాత్రం ఇది ఏమాత్రం కూడా అమలుకు నోచుకునేటువంటి విషయంగా మేము భావిస్తున్నాం కాబట్టి నోచుకోలేదు. అమలుకు నోచుకోలేదని చెప్తున్నారు. అంటే మరి బహుశా పెన్షనర్ల విషయంలో ఏం జరిగిందో అయితే తెలియదు మనకు, కానీ వీరైతే ఇంకా మెసేజ్ కూడా రాలేదని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది ఏటీఎంల దగ్గర ఇస్తున్నారు. బాబు, ఏటీఎంలో డబ్బులు వస్తున్నాయి? नियारा भाई नियारा अमाउंट नियारा सुबह से डरे हुए रात में भी डरे पूरा 3-4 घंटे नियारा अमाउंट कितने हमारे पैसे आपका अकाउंट में? 22,000 रुपए अभी तक नहीं कैश नहीं है अवेलेबल एटीएम में कैश अवेलेबल नहीं है किसी डिपार्टमेंट से? इरिगेशन डिपार्टमेंट से हूँ. मेरे को जाने का है बेंगलोर. अब जब में पैसा कुछ भी नहीं है वो लेकर आया, कम से कम मेरे को कुछ तो पैसे मिलेंगे बोले तो कुछ भी पैसे नहीं है बोल के बोल रहे हैं. आपका अकाउंट में जमा नहीं है ना? आपका अकाउंट में जमा है, उसके बावजूद भी नहीं मिल रहा. 15 लाख जमा है, उसके बावजूद भी नहीं मिल रहा. नहीं आज वो एम्प्लॉय को नहीं मिला. आज एम्प्लॉय को 10,000 तो वो भी नहीं मिला, कुछ भी नहीं मिला. कैश ही नहीं है बोल रहे. पूछा, सब पूछा, कैश ही नहीं है. मैनेजर गए हुए हैं कैश लाने को, आए को देखेंगे जब कब आते नहीं मालूम बोल रहे. अब रिजर्व बैंक तो जाके बोलो, मैं रिजर्व बैंक को गया, वहाँ से आए तो देंगे, हम क्या करेंगे. ये ट्रेन टिकट है, मेरे को जाना है. कहाँ से? मैं यहाँ हैदराबाद को, मेरे को बेंगलोर जाना है, पैसे नहीं है. नमस्कार. सुबह 9 बजे से बैठे हुए हैं भैया के, पैसे नहीं मिले कैश. रिटायर्ड एम्प्लॉय? हाँ रिटायर्ड. डिपार्टमेंट क्या है? एजुकेशन. एजुकेशन डिपार्टमेंट. पूछा ना वो लोग, ये लोगों को वो बैंक मैनेजर. हाँ नहीं है, कैश नहीं है बोल रहे हैं. आता बोल रहे हैं, अभी तक आए नहीं, बैठे हम लोग. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వచ్చే నాది తమిళనాడు, చెన్నై. తమిళనాడు. ఏ డిపార్ట్మెంట్ వేస్తారు? తమిళనాడు హ్యాండ్లూమ్, కాప్టెక్స్ హ్యాండ్లూమ్ అని చేస్తారా? పైసల ప్రాబ్లం అక్కడ కూడా ఉందా? అక్కడ ఉంది, అన్ని జాల ప్రాబ్లం ఉంది, ఇండియాలోనే ఉంది. అక్కడ ఎట్లా ట్యాకిల్ చేస్తారు? ట్యాగిల్ కష్టం. ఇది ఎక్కడ ఉందో అక్కడ అట్లా ప్రాబ్లం ఉంది. మెయిన్ వచ్చి ఏటీఎంలో డబ్బులు లేవు, అది ప్రాబ్లం. అట్లా ఏటీఎంలో సఫిషియెంట్ అమౌంట్ పెట్టింటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. అంతే కదా. తప్పు ఎవరిది? ఆర్బీఐదా మోడీదా? అది మనం ఎట్లా చెప్పగలండి, వాళ్ళు క్లారిఫై చేసుకోవాలి. ఇద్దరు ఎవరు తప్పులో వాళ్ళు ఇద్దరు కూర్చుని డిస్కస్ చేసుకోవాలి. ఒకవేళ జనం కనుక క్లారిటీ, పబ్లిక్ కనుక ప్రభుత్వానికి క్లారిటీ ఇవ్వాలంటే ఏం క్లారిటీ ఇవ్వాలి? క్లారిటీ ఏమేయాలి, ఇట్లా ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేయాలి, వాళ్ళు స్టెప్ తీసుకొని ఏంటి ఇట్లా పబ్లిక్ ఏమిటి అని. అంతే. మనం ఓట్లు వేసి ఎందుకు గురించి వాళ్ళకి, నేను కూడా సీఎం అవుతా. మీరు డబ్బులు వేస్తున్నారా తీస్తున్నారా? తక్కువ ఉన్నట్లు అమౌంట్ కొద్దిగానే. ఎన్ని ఉన్నాయి? నా దగ్గర వచ్చి ఒక 10,000 ఉంది. కొత్త పాతవే గవర్నమెంట్ అకౌంట్, కరెంట్ అకౌంట్ జమ చేస్తున్నాం. 10,000 రూపాయలు ఇక్కడ ఎంప్లాయీకి ఇస్తే ప్రాసెస్ కరెక్ట్ అయితే ఓకే, ప్రాసెస్ సరే కాకపోతే బ్యాడ్. తమిళనాడు అది కూడా లేదు. లేదు, ఉండే క్వశ్చన్ కాదు ఇక్కడ. అక్కడ పబ్లిక్ ఎంప్లాయీస్కు ఇన్కన్వీనియన్స్ కావరాదు. అది ఇన్కన్వీనియన్స్ అయిందంటే ఏ గవర్నమెంట్ ఫెయిల్యూరే. ఇవాళ 10,000 రూపాయలు ఎంప్లాయీస్కి ఇవ్వాలని చెప్పారు కదా, ఆ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? ఎయిర్పోర్ట్లో అయితే ప్రస్తుతానికి క్యాష్ లేదు సార్. క్యాష్ లేక మేము ఓన్లీ రిసీప్ట్స్ మాత్రమే తీసుకుంటున్నాం. ఎవరైనా కొత్త నోట్స్ ఎవరైనా కడితే మిగతా కస్టమర్స్ వాళ్ళకి మేము అమౌంట్ ఇస్తున్నాం. ప్రస్తుతానికి అయితే క్యాష్ అయితే అందుబాటులో లేదు. మన గవర్నమెంట్ అంటే ఇవ్వాలి అంటే ముందస్తుగా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇట్లా ఎంప్లాయీస్కు 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది, ప్రభుత్వం ప్రకటించింది. అంటే మీకేమో డబ్బు అంటే ముందు నుంచే లేదా, లేకపోతే కనుక అసలు అది వరకు ఉంది కదా మా బ్రాంచ్లో. మొన్న 10,000 పే చేసాం, నిన్న కస్టమర్స్కి పే చేసాం, కంటిన్యూగా పే చేస్తూనే ఉన్నాం. ఈరోజు సిచ్యువేషన్ లేదు, క్యాష్ పే చేసే పరిస్థితిలో లేరు బ్యాంకు. డబ్బులు లేవు, అది మెయిన్ సిచ్యువేషన్. క్యాష్ ఉందనుకోండి అందరికి సఫిషియెంట్గా క్యాష్ ఇచ్చేస్తాం. ప్లస్ మీరు చెప్పిన 10,000 ఏంటంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ డీడీఓ నుంచి మొత్తం లిస్ట్ అవన్నీ తీసుకొని వస్తే వాళ్ళకి మేము అరేంజ్ చేస్తాం. తర్వాత క్యాష్ ఉంటే డెఫినెట్గా అరేంజ్ చేసి పెట్టేస్తాం. ఈరోజు మాకు లిస్ట్ ఇచ్చారు, ఈరోజు చేస్తున్నాం, రేపు కూడా చేస్తాం. రేపు లిస్ట్ ఇస్తే డెఫినెట్గా చేసేస్తాం. వస్తాయి డబ్బులు, వస్తే డెఫినెట్గా పే చేస్తాం. రాఘవేంద్ర అండి. ఏ డిపార్ట్మెంట్ పేరు? ఇదే హ్యూమన్ రైట్స్ కమిషన్. అవును సార్. నీకు ఇంకా రాలేదా జీతం తీసుకోవాలి 10,000? ఏడా సార్, బ్యాంకులో బంద్ ఉన్నాయి కదా సార్. మా అకౌంట్ సీట్ ఉంది, ఎస్బీఐ నాంపల్లిలో ఉంది, రానే లేదండి. డబ్బులు రాలేదు. మీకు ఇచ్చారా రిసీట్ ఏమైనా ఓచర్లా? ఏం లేదు సార్, ఏం లేదు. ఓన్లీ బ్యాంకులో స్టేట్మెంట్ ఉన్నారు కదా, పేపర్ స్టేట్మెంట్. ఓన్లీ 10,000 వస్తే తీసుకోవాలండి. ఏడా డబ్బులే లేవు ఇక్కడ నాంపల్లి బ్రాంచ్లో. మా అకౌంట్ ఇక్కడే ఉన్నది. ఉదయం అడిగే పడుతుంటే డబ్బులు లేవు అన్నారు కాబట్టి వాళ్ళని కూడా మనకి రాదు, తప్పది. వాళ్ళని కూడా మన తప్పనడానికి కూడా కాదు. మనం కూడా వాళ్ళ గురించి కూడా కోఆపరేట్ చేయకుండా వేస్ట్ అవుతుంది. గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, అక్కడికి వీళ్ళకి వచ్చే వరకు టైం పడుతుంది కదా. తప్ప వీళ్ళకి డబ్బులు ఇస్తే మనకి ఆర్డర్ మనకి ఇచ్చేస్తారు. నాంపల్లిలో ఉన్న వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వీళ్ళందరికీ సంబంధించింది. కొన్నిట్లలో అమౌంట్ ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది, ఇందులో మాత్రం డబ్బు లేదని చెప్తున్నారు. నిన్న గవర్నమెంట్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, జీతాలు 10,000 రూపాయలు ఇస్తామని. ఇప్పటి వరకు వీళ్ళంతా ఈ చుట్టుపక్కల డిపార్ట్మెంట్ల సంవత్సరాలు తిరుగుతున్నారు, ఇక్కడ పైసలు లేవు. నగదు రహిత దేశం అన్నారు, జనం దగ్గర నగదు లేదు, బ్యాంకులో నగదు లేదు, ఏటీఎంలో నగదు లేదు, డబ్బులు లేని దేశము, డబ్బులు లేని ఉద్యోగిగా ఇప్పుడు ఇక్కడ సీన్లు బట్టి మనకు అర్థమైంది. మరో బ్యాంక్ వెళ్దాం, అక్కడ ఉన్న ఎంప్లాయీస్తో మాట్లాడదాం, ఇతర ఏమైనా ఖాతాదారులు ఏమైనా వచ్చారో వాళ్ళతో కూడా మాట్లాడి ఎట్లా ఉందో పరిస్థితి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఉన్నది గన్పౌండ్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్.
ఇది ఇక్కడున్న బ్రాంచీలలో ప్రధానమైన బ్రాంచ్ ఇది. బ్యాంకు నిర్వాహకులు మా దగ్గర వారితో మనం మాట్లాడదాం ఏర్పాట్లు ఎట్లున్నది. సార్ నమస్తే సార్. నమస్తే. ఏం పేరు సార్? నవాజుద్దీన్ అండి. నవాజుద్దీన్ సార్, ఈ గవర్నమెంట్ కొలువు చేసేటోళ్లకు 10,000 ఇస్తామన్నారు కదా సార్, ఇవాళ ఎంతమందికి ఇచ్చారు? మీ దాంట్లో చాలా మంది ఉన్నారు. ఏమైనా ప్రత్యేకమైన కౌంటర్లు ఏమైనా పెట్టిరా? 3 ప్రత్యేక కౌంటర్లు పెట్టాం. దాంట్లో 10,000 వరకు పేమెంట్స్. దాంట్లో పెన్షనర్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, మిగతా పెన్షనర్స్ అంతా దాంట్లో ఉన్నారు. అలాగే వేరే కౌంటర్స్ పెట్టాము. టోకన్ పేమెంట్ అని చెప్పేసి వేరే అకౌంట్లకు సంబంధించిన వాళ్ళకి, అలాగే డిపాజిట్ల కోసం వేరే కౌంటర్ పెట్టేస్తాం. దీనివల్ల వచ్చిన వాళ్ళందరికీ పేమెంట్ చేస్తున్నాం, ఇబ్బంది ఏం లేకుండా. ఏజీఎం అసిస్టెంట్ జనరల్ మేనేజర్. వచ్చిన కస్టమర్స్ అందరికీ అయితే పేమెంట్ ఇచ్చేస్తున్నాం. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి ఇప్పుడు క్లోజ్ అయ్యేదాకా కూడా ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ పేమెంట్ చేసేస్తాం. ఈ రష్ను బట్టి, అంటే ఉన్న జనాలు ఎప్పటిదాకా ఉంటే అప్పటిదాకా వెళ్తాను బట్టి, ఎక్స్టెండెడ్ అవర్స్ బట్టి దాన్ని బట్టి కూడా ఇస్తాం. శ్రీనివాసమూర్తి గారు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బ్యాంక్ ఇది. కొన్ని బ్యాంకులలో క్యాష్ లేదంటారు, మీకు అట్లాంటి సమస్య ఏం లేదా? సార్, ప్రస్తుతం మాది హెడ్ ఆఫీస్కి దగ్గరలో ఉండటం వల్ల మూలంగా మాకు ప్రస్తుతం సరఫరా బాగానే ఉన్నదండి. అదనపు సరఫరా కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందువల్ల మేము వచ్చిన వారందరికీ అవసరమైతే అదనపు గంటలు పనిచేసి ప్రభుత్వం వారి యొక్క మా బ్యాంక్ మేనేజ్మెంట్ వారి దీని నిర్ణయాలను బట్టి అదనపు గంటలు పనిచేసి వారందరికీ తగినట్టుగా సేవ చేయడం జరుగుతుందండి. ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగులకు ఎంతమందికి ఇచ్చింటారు మీరు 10,000? సుమారుగా 400 మంది దాకా ఉంటారండి. ఎందుకంటే వారి జీతాలు ఈ రోజు సాయంత్రం క్రెడిట్ అవుతాయి కాబట్టి కొంతమంది ఉన్నారండి. జనరల్గా సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లు ఎక్కువ ఉన్నారండి. వారికి కూర్చుంటానికి ఏర్పాటు చేసి మరి ఉదయం 10 గంటల నుంచి 10:30 నుంచి వారికి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. వారికి ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత మటుకు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. 10,000 రూపాయలు ఎన్ని రోజులు ఇస్తారు ఇట్లా? సార్, ఈ గవర్నమెంట్ వారు ఎప్పుడైతే నిబంధనలు ఎత్తివేస్తారో ఆ రోజు వరకు అయితే ఇవ్వటం జరుగుతుందండి. 10,000 ఇవ్వటంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అందరికీ తగినంత నగదు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఇట్లా చేయడం జరుగుతుందండి. అవసరమైన వారికి, మ్యారేజ్లు ఉన్న వారికి గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఎంత అవసరమైతే అంత ఇవ్వటం జరుగుతుంది. పైసల సమస్య ప్రస్తుతం వరకు అయితే అంతగా ఇబ్బంది ఏమి లేదండి. మా దగ్గర సరఫరా బాగానే ఉన్నదండి. ఏ డిపార్ట్మెంట్ వేసి రిటైర్డ్ అయ్యారు మీరు? నేను ఏమిట్లా అంటే చర్చిలో చేస్తాను. నేను చర్చిలో చేస్తారా? డబ్బులు తీసుకున్నారా? తీసుకుంటున్నా, మంచిగానే ఉన్నది మాకు. సీనియర్కి మంచిగానే. బాగానే ఉందా? ఏం పేరు మీ పేరు? మాణిక్యరావు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను దూరం నుంచి వచ్చిన సార్. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా 10,000 రూపాయలు డ్రా చేసుకోవడానికి గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొంత పర్వాలేదనిపించినా ప్రైవేట్ బ్యాంకుల్లో కొంత ఇబ్బందికరంగా ఉంది. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డబ్బులు లేవు. ఉన్న బ్యాంకులు అయితే కొంత మేరకు ఇస్తున్నారు. కాకపోతే పెన్షనర్లు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులు సుమారుగా 3.5 లక్షల వరకు ఉన్నారు. పెన్షనర్లు ఒక 2,20,000 మంది ఉన్నారు. మొత్తం 5 లక్షల మందికి 10,000 రూపాయలు నగదు డ్రా చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఇవాళ మొత్తం మనం చూసిన ఇన్ని బ్యాంకులలో చూస్తే కనుక ఏర్పాట్లు ఇంకా కొంత మెరుగు చేస్తే బాగుండేది. ఉద్యోగులు కొంతమంది వచ్చినప్పటి వారికి డబ్బులు అందలేదు. వచ్చిన వారైతే కొంత హ్యాపీగానే ఫీల్ అవుతారు. కానీ ఓవరాల్గా చూస్తే ఏర్పాట్ల విషయంలో కానీ ప్రభుత్వం చెప్తున్న దానికి ఇక్కడ ఆచరణలో ఉన్నదానికి పొంతన లేదు అని మనకు అర్థమవుతున్నది.